అందరికీ ధన్యవాదాలు సార్. అందరికీ శుభ సాయంత్రం. మాది నందిని గ్రామం, కేతులది మండలం, తెలంగాణ బార్డర్, కర్ణాటక సంస్కృతి ఎక్కువ ఉంటుంది మా ఊళ్ళో. చాలా టూరిస్ట్ ఇంకా అల్టిమేట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రయాణం స్టార్ట్ అయింది. 10th తర్వాత చదువు ఆగిపోయింది. మళ్ళీ కొందరి ఉపాధ్యాయుల ఆశీస్సులతో ఇంటర్ జాయిన్ కావడం జరిగింది. ఇంటర్లో మా గురువు గారు తెలుగు ఉపాధ్యాయులు మస్తాన్ సార్ దగ్గర చదువుకునేటప్పుడు సార్ చెప్పే తెలుగు కావచ్చు, సార్ చెప్పే పద్యాలు కావచ్చు, సార్ చెప్పే స్టైల్ కావచ్చు, అది నచ్చి తెలుగు అంటే ఇంత బాగుంటుందా, ఇంత ఇంట్రెస్టింగ్ ఉంటుందా అని అనిపించి సార్నే ఒక మోడల్గా తీసుకొని నేను కూడా సార్ లాగైతే బాగుంటుంది కదా, నేను ఇంత 10 మంది పిల్లలు చెప్పొచ్చు కదా అనే ఆసక్తి కలిగి, అప్పటి వరకు తెలియదు టీచర్ కావాలని లేదు, ఉపాధ్యాయుడు కావాలని లేదు, ఏమీ లేదు. మోటివేషన్ అనుకోవచ్చు, దాన్ని స్ఫూర్తి అనుకోవచ్చు. ఆ విధంగా అలాగే ముందుకెళ్తే టీటీసీ ద్వారా వెంటనే ఎస్జిటి కావడం జరిగింది. ఎస్జిటి అయినా కానీ అక్కడ తెలుగు ఉపాధ్యాయుడు అనే సాటిస్ఫాక్షన్ లేదు. తెలుగు ఉపాధ్యాయుడుగానే ఉండాలి, తెలుగులో చెప్పాలి. యాక్చువల్లీ మా మదర్ టంగ్ ఉర్దూ అలా ఉంటుంది. నాకు ఉర్దూ కంటే ఇంకా కొద్దిగా తెలుగే బాగవచ్చు, తెలంగాణ యాసనే బాగవచ్చు అని నేను నమ్ముతాను. కాబట్టి తెలుగు ఉపాధ్యాయుడు కావాలంటే మళ్ళీ కష్టపడాల్సిందే అని మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా రావడం జరిగింది. మా సార్ పక్కకి మళ్ళీ రావడం చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అప్పటి వరకు ముగ్గురే కవిత్రయం తెలుసు, నన్నయ్య దిక్కనయ్యారమ్మ చిన్నప్పటి నుంచి అనేది అవుతున్నాను. ఈ కాంప్లెక్స్కి వచ్చిన తర్వాత నాకు మరో కవిత్రయం పరిచయం అయ్యారు. గద్వాల్లో జయన్న సార్ రూపంలో, మహేందర్ సార్ రూపంలో, భానుప్రకాష్ సార్ రూపంలో. ఈ కవిత్రయాన్ని నేను కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళతో కలిసే నడుస్తున్న, వాళ్ళతో కలిసే అన్నీ పంచుకుంటున్నా. ఆ జయన్న సార్ యొక్క చూడడానికి మనం ఒక పాఠం చదివినాం, అసామాన్యులు అని. ఆ పదం సార్కి సరిపోతుందేమో అనిపిస్తుంది. అంటే అపారమైన నాలెడ్జ్, అల్టిమేట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎక్కడ కూడా అది ఏమంటారు, కొంత చేసి ఎంతో చెప్పుకునే ఈ సొసైటీలో ఎంత చేసినా ఒదిగి ఉండడం, అది చూసి ఒక రకంగా మెస్మరైజ్, అవి బయటికి ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలేదు, నేను నా హృదయంలో దాచుకున్న అంశాలు ఇవి. ఆ విధమైన క్యారెక్టర్ని నేను పక్కనే ఉండి చూస్తున్నా, ఎంత ఒదిగి ఉండడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేవిధంగా మహేందర్ సార్లో కూడా చాలా టాలెంట్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ, దూకుడు ఎక్కువ. ఎక్కడ ఎట్లా ప్రదర్శించాలో అక్కడ అంతవరకే ప్రదర్శిస్తారు. నో అని చెప్పాల్సిన అక్కడ నో అని చెప్పేస్తారు, ఎస్ అని చెప్పాల్సిన చోట ఎస్ అని చెప్పేస్తారు. ఏం మొహమాటం లేకుండా ధైర్యంగా ముందుకెళ్ళే మహేందర్ సార్ నుంచి కూడా నేను నేర్చుకున్నాను. భాను సారు చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంటాయి, అందరితో కలిసిపోతారు, అందరితో కలివిడిగా ఉంటారు. ఎవరైనా కామెంట్ చేసినా, కామెడీ చేసినా లైట్ తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. పెద్ద నాలెడ్జే, గొప్ప నాలెడ్జే. ఒక కవి అంత గొప్ప వాళ్ళు ఇంత సింపుల్ లైఫ్ని చూసి వీళ్ళందరినీ కూడా నేను గురువులుగానే భావిస్తున్నాను. మా మస్తాన్ సార్ గురువు ఎలాగో నాకు వీళ్ళు కూడా అలాగే. కాకపోతే వాళ్ళను సార్ అన్నాన్ని పిలుస్తుంటా, కానీ నేను మనసులో మాత్రం ఎప్పుడు గురువులుగానే భావిస్తుంటా. అలాగే ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా నేను వాళ్ళతో ప్రతి విషయం, చాలా విషయాలు నేర్చుకుంటూ ఈ జర్నీ కొనసాగిస్తున్నా. సార్ ఇంతకుముందు చెప్పినట్టు విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తూ ఉద్యోగులను తీర్చిదిద్దుతూ అనే పదం ఏదైతే ఉందో, ఆ ఉద్దేశంతోనే కళాశాల స్థాయిలో అయితే ఇంకొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇక పాఠశాల స్థాయిలో కంటే కళాశాల స్థాయిలో బాగుంటుందనే ఆశతోటే, ఆ ఉద్దేశంతో, ఆ ప్రయత్నంతో జైలుగా వెళ్తూ ఉన్నాను. తప్పకుండా నేను ఎక్కడున్నా ఎప్పటికీ తెలుగు ఉపాధ్యాయుడిగానే గర్వపడతా, తెలుగు టీచర్గానే గర్వపడతా. చాలామంది గ్రూప్స్ వైపు వెళ్ళకూడదా, గ్రూప్ 1 వైపు వెళ్ళకూడదా, వెళ్ళొచ్చేమో, రావచ్చేమో, రాకపోవచ్చేమో, కానీ టీచర్గా ఎందుకో అది కనెక్ట్ అయి ఉంది. నన్ను ఒక టీచర్లు ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు నేను ఈ వృత్తిని గౌరవించాలి, అందుకే ఇక్కడే ఉండిపోవాలి, ఇంకొంత ఎక్కువ మంది పిల్లలకు న్యాయం చేసే అవకాశం కలుగుతుంది కదా అనే ఉద్దేశంతో ఎప్పటికీ టీచింగ్ వృత్తిలోనే కొనసాగుతానని చెప్తూ, నేను ఈ సన్మానానికి అర్హత నాకు లేదు, నా గురువులు, నాకు నేర్పిన విద్య మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సన్మానం చెందుతుందని, వాళ్ళందరికీ క్రెడిట్ దక్కుతుందని, నా ప్రతి ఆనందం, నా ప్రతి సంతోషం, నా ప్రతి నాలెడ్జ్ వాళ్ళు ఇచ్చిన భిక్షనే ఎప్పటికీ నా గురువులకు, నా తల్లిదండ్రులకు, ఊరికి, నా సహచరులందరికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
శుభ సాయంత్రం. నేను కళాశాలలో పనిచేశాను కొన్ని రోజులు. కృష్ణవేణి కళాశాలలో జైనయాన్ అని రెహమత్ కొన్ని రోజులే ఆ కళాశాలలో వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఆ తర్వాత మళ్ళీ నాకు కాంట్రాక్టర్ జాబ్గా జూనియర్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో రావడం జరిగింది. అక్కడ చెప్పాను నేను, బాబు ఇట్లా రావాలా క్లాస్కి వస్తే కనీసం నువ్వు అనుకున్నటువంటి గోల్కు చేరుకుంటావు, మార్కులు వస్తాయి అని చెప్తే అప్పటి నుంచి కంటిన్యూగా రావడం జరిగింది. ఆ తర్వాత మంచి మార్కులతో తెలుగులో దాదాపుగా నాకు వచ్చిన 99 మార్క్స్ వచ్చాయి అనుకుంటాను సెకండ్ ఇయర్. అదే రీతిగా అంటే నేను ఒకసారి నందిన కూడా పోయాను. నేను దాదాపుగా అప్పుడు ఫస్ట్గా 9th 8th క్లాస్ అవుతుండే. నందిలో నేను స్కూల్లో ఒక ఇష్టమా జరిగితే ఇక్కడ పోయాను. పోతే అప్పుడు కలవడం జరిగింది. కానీ బతుకుగా ఎదురైనప్పుడు కలిసారు ఊర్లో. చాలా వెనకబడినటువంటి విలేజ్ నందిని. అక్కడ లాస్ట్ 2 రోజులు అక్కడే ఉన్నాను. అక్కడ కలిసడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కళాశాలలో, ఆ తర్వాత ఉద్యోగం వచ్చిందని ఒకసారి మెసేజ్ పెట్టారు. చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత మళ్ళీ నా సమానంగా ఇదే కాంప్లెక్స్కు ఆ యొక్క స్కూలేషన్గా రావడం ఇంకా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఉపాధ్యాయుడు తన శిష్యులు ఉన్నత స్థానాన్ని చేరుకున్నప్పుడే చాలా ఆనందపడతాడు. నా విద్యార్థి, నేను చదువు చెప్పినటువంటి విద్యార్థి నాకంటే ముందు ఆ యొక్క ఉన్నత స్థానాన్ని చేరుకుంటున్నాడు అనేటువంటిదే చాలా సంతోషం కలుగుతుంది. తన పిల్లల కన్నా తన శిష్యుడు గొప్పవాడైతే చాలా ఉపాధ్యాయుడు చాలా ఆనందపడతాడు. ఇంకా చాలా ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని రెహమత్ ఆ యొక్క డిఎల్ కావాలని, ఆ తర్వాత ప్రొఫెసర్ కావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఇంతతో ఉపన్యాసం ముగిస్తాను.